హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ వచ్చేసి బోట్ బ్రాండ్ గురించి. బోట్ బ్రాండ్ మనందరికి తెలిసిందే. మనము హెడ్ ఫోన్స్ కానీ లైక్ బ్లూటూత్ స్పీకర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. అది మన ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఎలా అయిందో మనం ఈరోజు తెలుసుకుందాము. బోట్ బ్రాండ్ని 2016లో స్టార్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళే ఫౌండర్స్ అన్నమాట. వాళ్ళ పేరేంటంటే అమన్ గుప్తా అండ్ సమీర్ మెహతా. అండ్ దీన్ని ఓన్ చేసిన కంపెనీ వచ్చేసి ఇమాజిన్ మార్కెటింగ్ లిమిటెడ్. ఈ కంపెనీ ఓన్ చేసింది అన్నమాట. అండ్ బోట్ ప్రోడక్ట్స్ని మొత్తం ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు బోట్ ర్యాపిడ్ గ్రోత్ని ఎలా అచీవ్ చేసిందో తెలుసుకుందాం. ఐడెంటిఫైయింగ్ ద రైట్ మార్కెట్ ఆపర్చునిటీ. 2016లో బోట్ని లాంచ్ చేసినప్పుడు ఎక్స్పెన్సివ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లైక్ JBL, సోనీ అండ్ బోస్ ఇలాంటివి మన ఇండియన్ ఆడియో యాక్సెసరీ బ్రాండ్స్ని డామినేట్ చేసామన్నమాట. ఎందుకంటే తక్కువ ప్రైజెస్లో ఉన్నా కూడా అవి క్వాలిటీగా ఉండేది కాదు. సో దీనితో మన బోట్ బ్రాండ్ ఏం చేసిందంటే మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఒక్కసారి ఛార్జ్ చేసే కొన్ని అవర్స్ వచ్చేలా వీళ్ళు మంచి అది కూడా ప్రీమియం డిజైన్స్తో వీళ్ళ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈకామర్స్ డామినెన్స్. వీళ్ళ ప్రోడక్ట్స్ని ఆఫ్లైన్ స్టోర్స్లో లైక్ సేల్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో సేల్ చేయడంలో మాస్టర్ అయ్యారు. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్లో సేల్ చేయడంలో మాస్టర్ అయ్యారు. అండ్ వీళ్ళు మంచి డిస్కౌంట్స్ని కూడా ఆఫర్ చేశారన్నమాట. దీంతో ఇంకా సేల్స్ అనేటివి చాలా పెరిగాయి. సెలబ్రిటీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. వీళ్ళు మంచి మంచి సెలబ్రిటీస్తో అడ్వర్టైజింగ్ చేయించారన్నమాట. అండ్ క్రికెటర్స్ లైక్ హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా మంచి అడ్వర్టైజ్ చేశారు. దీంతో వీళ్ళ సేల్స్ అనేటివి ఇంకా పెరిగాయి. వీళ్ళ ప్రోడక్ట్కి కూడా మంచి ఒక బ్రాండ్ రికగ్నైజేషన్ అనేది వచ్చింది. బిగ్ ఈవెంట్స్ లైక్ IPL లాంటి ఈవెంట్స్కి కూడా వీళ్ళు స్పాన్సర్ చేస్తారన్నమాట. ఎందుకంటే వీళ్ళ బ్రాండ్ విజిబిలిటీని పెంచడానికి. అఫోర్డబుల్ యట్ ప్రీమియం లుకింగ్ ప్రోడక్ట్స్. బోట్ కంపేరింగ్ విత్ అదర్ బ్రాండ్స్ వీళ్ళు లో కాస్ట్లో పెట్టారు, అది కూడా ప్రీమియం డిజైన్లో ఉండేలా. అండ్ వీళ్ళు ఫీచర్స్ కూడా ఎలాంటివి ఆఫర్ చేస్తారంటే మంచి వాటర్ రెసిస్టెంట్ అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అండ్ ఇంకోటి వచ్చేసి హెవీ బేస్ సౌండ్. ఈ ఫీచర్స్ వీళ్ళ ప్రోడక్ట్ని ఇంకా పాపులర్ చేసింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్పెన్షన్ ఇంటూ యాక్సెసరీస్. వీళ్ళు ఇయర్ ఫోన్స్ మంచి ప్రాఫిట్స్లోకి రాగానే వీళ్ళు సక్సెస్ కాగానే ఆగిపోలేదన్నమాట. లైక్ మంచి స్మార్ట్ వాచ్ లాంచ్ చేశారు. అండ్ యాక్సెసరీస్ లైక్ మొబైల్ కేబుల్, పవర్ బ్యాంక్స్, మంచి స్మార్ట్ వాచ్ ఇవన్నీ కూడా వీళ్ళు ఈ యాక్సెసరీస్ వీళ్ళు లాంచ్ చేశారు. దీంతో వీళ్ళ కంపెనీ అనేది ఇంకా ప్రాఫిట్స్లోకి వచ్చింది. అప్పుడు అందరూ ఈ బ్రాండ్ని ఇంకా ట్రస్ట్ చేశారన్నమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి కాంపీటింగ్ విత్ గ్లోబల్ గెయిన్స్. బోట్ వేరబుల్ బ్రాండ్స్లో టాప్ 5లో ఉంది గ్లోబల్లీ. అండ్ యాపిల్, శాంసంగ్, షామీ ఇలాంటి కంపెనీస్కి కూడా కాంపిటీషన్ ఇచ్చింది. ఎట్ లాస్ట్ వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేయడం, అది కూడా మంచి స్టైలిష్ ప్రీమియం డిజైన్స్లో ఉండేలా. దీనితో చాలా పీపుల్ అట్రాక్ట్ అయ్యారు, మెయిన్గా యంగ్స్టర్స్. అండ్ ఇన్ ద ఇయర్ 2024లో వీళ్ళ ప్రాఫిట్స్ వచ్చేసి 3,103 crores. లిటరల్లీ ఇది ఒక మంచి ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది గైస్ వీళ్ళ బోట్ కంపెనీ వాళ్ళ స్టోరీ అండ్ వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్. ఇలాంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇంకెన్నో తెలుసుకుందాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.